హలో నమస్తే, నేను మీ గాయత్రిని. వెల్కమ్ టు గాయత్రి సనత్స్ కిచెన్. ఈరోజు మీ ముందుకు రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రైడ్ రైస్తో వచ్చాను. ఇది ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ. కిడ్స్ అండ్ అడల్ట్స్ చాలా ఇష్టంగా తింటారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, తగినంత సాల్ట్, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలిపి, లెమన్ పిండి కలిపి, తర్వాత కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్లా చేసుకొని 100 గ్రామ్స్ పనీర్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇది 1/2 అవర్ టు 1 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత పనీర్ వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. మరో ప్యాన్లో ఆయిల్ పోసి సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయ వేసి కలిపి, ఆనియన్ అండ్ క్యాబేజ్ తరుగును వేసి కలిపి, బీన్స్ అండ్ క్యారెట్ వేసి కలపాలి. తరువాత పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి కలపాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని చిల్లీ పౌడర్ వేసుకొని కలపండి. ఇప్పుడు కొంచెం ఒరిగానోని క్రష్ చేసి వేసి కలపాలి. తర్వాత పనీర్ ముక్కలను వేసి 1/2 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ వేసి కలపాలి. తరువాత చల్లార్చిన అన్నం వేసి అందులో సరిపడ ఉప్పు, 1/2 స్పూన్ వెనిగర్, 1/2 స్పూన్ సోయా సాస్ వేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలా కలిపితే బాగా టేస్ట్ వస్తుంది. ఎంతో రుచికరమైన పనీర్ ఫ్రైడ్ రైస్ సర్వ్ చేసుకొని దానిపై స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హోప్ యూ విల్ ట్రై దిస్ రెసిపీ అండ్ ఎంజాయ్. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఈ ఛానల్కి కొత్తవారైతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని నొక్కండి.